నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకిపట్నంలోని వేంచేసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన అధ్యక్షుడిగా అద్దంకికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఊటుకూరి రామకోటేశ్వరరావును ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం సమావేశంలో కోట శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా ఖర్చుల వివరాలు, ఆదాయం గురించి వివరించి దేవస్థానం అభివృద్ధిపై పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా రామకోటేశ్వరరావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రామకోటేశ్వరరావును పాత కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు పూలమాలలు వేసి సాల్వాని కప్పి సత్కరించారు. అద్దంకిపట్నానికి చెందిన కోట శ్రీనివాస్ కుమార్ అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడిగా 10 సంవత్సరాల పాటు చేసి దేవస్థానం కళ్యాణ మండపంని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి తన మార్కు వేశారని, నూతన అధ్యక్షులు రామకోటేశ్వరరావును కూడా ఇదే విధంగా కొనసాగాలని భక్తులు పేర్కొన్నారు. 2024 వరకు ఆదాయం వచ్చింది 27,29,171. కళ్యాణ మండపం ప్లేస్ డొనేషన్స్ మీద 25,88,444. ఈ రెండు కలిపితే 53 లక్షలు వస్తుంది. మనం ఇప్పటి వరకు ఈ స్థలాలు 65 లక్షలు ఖర్చు పెట్టున్నాం. ఇంకో 10 లక్షలు కళ్యాణ మండపానికి పెట్టున్నాం, అంటే 75 లక్షలు పెట్టున్నాం. 53 లక్షలు మనకి ఆదాయం వచ్చింది. పెళ్లి రథాన్ని కూడా దీంట్లోనే పెట్టున్నాము. ఇంకా 3-4 లక్షలు కమిటీ వాళ్ళకి కూడా దీంట్లోనే ఉంది. ఇంకా 75 లక్షలు కాదు, 53 లక్షల ఆదాయము, 17 లక్షలు, అంటే 53, 17, 70 లక్షలు. ఒక 5 లక్షలు దాకా, అంటే 5 లక్షలు కూడా ఉండదు. ఎందుకంటే ఈ 4 నెలల్లో కూడా ఆదాయం వచ్చింది. అయితే ఇంకా ఫైనల్ చేయలేదు. ఎప్పుడైతే మన కమిటీ అయిపోయిన తర్వాత ఫైనల్ చేస్తాం కాబట్టి ఏదైనా వెండి డబ్బుల వరకు దాంట్లో ఉన్నాయి. ఆ 15 లక్షలు అనేది మిగతా అన్ని కూడా పాలకవర్గ కమిటీ సభ్యులు కూడా దాదాపుగా 1,02 లక్షలు చెప్తే మిగతా అన్ని కూడా ఈ 4 నెలల్లో వచ్చే వరకు సరిపోతాయి. దసరా మీద కూడా కొంత అమౌంట్ కావాలి. మనం కూడా స్థలాల మీద కూడా ఆల్రెడీ 12 లక్షల దాకా, ఇంకా 10 లక్షల దాకా స్థలాల మీద కూడా డబ్బులు కావాలి. 35 లక్షలు డొనేషన్ చేయించాము. ఇంకా 10 లక్షలు కావాల్సి ఉంది. అందుకని ఆ 10 లక్షలు దసరా డబ్బులు, ఈ 4 నెలల్లో ఇన్కమ్ వస్తే వెండి రథానికి కూడా ఈ 2025 సంవత్సరం లోపల వెండి రథం డబ్బులు కూడా పాత కమిటీలో వాగ్దానాలు చేసి అన్ని వస్తే క్లియర్ అయిపోతుంది. వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి బాగా ఉంటుంది సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ శ్రీనివాస్ కుమార్ గారికి ముందుగా అందరం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. 10 ఏళ్ళు అమ్మవారి ఉత్సవాలు బాగా జాగ్రత్తగా ఆయనకి చేతైన మేరకు చేశారు. రాబోయే కమిటీకి మేము చేసే సూచన ఏంటంటే, ఒకటే, దేవాలయం ఆదాయం పెంచడానికి మనం ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆదాయం పెంచకుండా ఖర్చులు తగ్గించడం అనేది ఒక ప్రాసెస్ ఏమైతే కాదు. అదేవిధంగా ఇంత పెద్ద గ్రామంలో పార్టిసిపేషన్ తక్కువగా ఉందని అందరం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తున్నాం, పార్టిసిపేషన్ వచ్చేసరికి ఎందుకు తగ్గుతుంది అనేది మనం బాగా ఆలోచన చేయాల్సిన విషయంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ కళ్యాణ మండపం అద్దాలు ఎన్ని ఉన్నాయి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఇవాళ 20,000 రూపాయలు 25,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ఏంటంటే కళ్యాణ మండపం తీసుకుంటే 1,5 లక్షల దాకా కడుతున్నారు. మన కళ్యాణ మండపానికి ఎందుకు తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఉన్న స్లిప్ ఆల్రెడీ ఉంది, ఉన్న స్లిప్లో కొంత తగ్గించేస్తున్నారు. మనం ఏం తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాం. మ్యారేజ్ అంటే 500 మంది పెడుతున్నాం, 1000 మంది పెడుతున్నాం, 12 లక్షలు పెడుతున్నాం, లైటింగ్, ఊరేగింపు అన్ని చేస్తున్నాం. వీటన్ని కొంత డెవలప్ చేస్తే మనకి ఫండ్ ఏర్పడే అవకాశం ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే కమిటీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా కానీ కమిటీ సభ్యులు ఊరు మొత్తం అతనికి సహకరించి అమ్మవారికి బాగా తగ్గేటట్టుగా మనందరూ అతనికి సహకరించి ఉత్తర్వులు జరపడానికి కానీ, ఫండింగ్ ఏర్పాటు చేయడం కానీ, వెండితనం కానీ, ఇప్పుడు సైట్ కొనాలి అనుభవంగా జరిగిన నష్టం వల్ల దాని రేట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది. 10-15 లక్షల్లో ఉన్నప్పుడు మనం కొనలేకపోయాం. అది ఎందుకు కొనలేకపోయాం అనేది మనందరం అందరూ పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ అమ్మవారి గుడి ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో కొన్ని పర్యటనలు ఇప్పుడు రాజా చెప్పాడు, గాంధీ విగ్రహం ఏదైనా సామాజికంగా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు కానీ ఇట్లాంటి వీళ్ళందరినీ మనం చేయాలంటే ఇక్కడ ఉండే మనిషి అన్ని రకాలుగా అక్కడ ఉంటూ వారి పక్కన ఉండే కమిటీ కానీ, సబ్ కమిటీ కానీ మనందరం సహకరిస్తే మన ఊళ్ళో ఉన్న ఒక చిన్న ఇష్యూ జరిగితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కూడా లేదు. వాళ్ళు
ఎందుకు లేకపోతే గ్రామంలో మనం అన్ని రకాలుగా ఆర్థికంగా అమ్మకాలు కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రకాలుగా ఉన్నాం. ఎవరైనా ఆఫీసులు వస్తే ఒక మనిషి నేను ఉన్నానని మాట్లాడే వ్యక్తి రాకపోవడం మనకి కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. అద్దంకిపట్నంలోని చిన్న శాంతయ్య భవనంలో ఆదివారం అద్దంకి సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో కుటుంరాజు బుల్లయ్య రామలక్ష్మముల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన జరుగుతున్న నారాయణం బాలసుబ్రహ్మణ్యం 4వ శతావధానం 2వ రోజు జరిగింది. 2వ రోజు కూడా ఎంతో ఉత్సాహంగా శతావధానం సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృక్షకులు ప్రశ్నలు వేస్తూ బాలసుబ్రహ్మణ్యం నుంచి సమాధానాలు రాబట్టారు. వృక్షకులు అడిగిన శతావధానానికి సంబంధించిన సమస్యలు రసవత్తంగా పూరించి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి డివిఎం సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగువారికి చెందిన అవధాన కళ పద్య విద్యకు దిట్టమైన పట్టుకొమ్మలుగా నిలిచి ప్రభావం గణించి తెలుగు సారసత్వానికి వైభవం అందించిన వారు గొప్పవరపు సోదర కవులు అని సత్యనారాయణ చెప్పారు. నారాయణ బాలసుబ్రహ్మణ్యం వేల సభల్లో లక్షల పద్యాలు అసువుగా చెప్పిన వ్యక్తి అని 4వ శతావధానం నిర్వహించటము సంతోషంగా ఉందని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంత బ్రతికి ఇంటి వెనుక చచ్చినట్లు నామి కర్మమవురా ఏమి కర్మ రెండో భాగం అట్లు నాకు ఇది పడాలి నట్లు చచ్చిన నట్లు అటులా అటులా అటువే అట్లు నట్లు అందుకని అవురా ఇంతకంటే సావ చింతదీరు ఇంతకంటే సావ చింతదీరు ఇంత కఠినంగా ఆయన అనుకున్నాడు. ఇంతకన్నా సావ చింతదీరు చింతపోతున్నాను సత్యం బాగుండేది ఈ గీజులు బతికే కన్నా అనే బాధకు వచ్చేస్తాడు ఆయన. దీంతో మనం వర్ణన అంశాలు 25 పూర్తి చేసుకున్నాం. నిన్ననే సమస్యలు దత్తపనులు పూర్తయినాయి. ఇక ఆశువులు కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ రూపం మనందరికీ ఉపాధి. మన సభని మనుషులు కూర్చున్న మీటింగ్ సభలాగా చూడం. ఇది సరస్వతి దేవి కొలువైనటువంటి చూడు. కనుక సరస్వతి మూర్తి ఇక్కడ మన మధ్య ఉన్నదామె. ఈ సాహిత్య క్రీడ ఆలపించి మురిసిపోతున్నదామె. అక్కడి నుంచి మొదలుపెట్టి మన సభని వర్ణిస్తూ మీరు అడిగినట్లుగా చక్కటి పద్యం వస్తుంది. సభా సరస్వతి వర్ణన మార్చాడు. సభా సరస్వతి వర్ణన అబ్బా వర్ణన అంశము గొప్పది. అవతలి వారు వారి రెగ్యులర్ మంచి పద్యాన్ని మనం వినిపిస్తారు. రాణింపందగా రాణింపందగ సఫలం వాణీ కృప వలయుమనకు రాణింపందగ సఫలం వాణీ కృప వలయుమనకు పండితుల కిరణ్ పండితుల కిటన్ దండి గుణంబులు గలుగును దండి గుణం వాణీ కృప వలయుమనకు పండితుల కిటన్ ధీ నైపుణ్యము పుస్తకం వేశాడు. 400 పైన పేజీలు ఉంటుంది. దాంట్లో కాళపూరి నారాయణరావు పంతులు గారు అంటే చింతామణి రాసిన కాళపూరి నారాయణరావు పంతులు గారు వర్ధిష్టు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడని. వలిజేపల్లి లక్ష్మీకాంతం వర్ధిష్టు అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్నవాళ్ళు వాళ్ళు. అంతా అయిపోయింది. అయిన తర్వాత ఆశు కవిత ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులు ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారు. ఇంకొక చిన్న విశేషం చెప్తా. వేదం వెంకటరాయ శాస్త్రి గారు అధ్యక్షుడిగా ఉన్నాడు. వ్యాకరణంలో ఆయన అంత వాళ్ళేడు. ఆయన మనసులో ఇన్నర్ అభిప్రాయం ఏంటంటే ఈ మాట నేను చెప్పకూడదు. ఆయన జీవిత చరిత్ర చదివా. చెన్నై సూర్య కన్నా నేనే గొప్పడు అనుకుంటాడు. అంటే ఆ ఫీలింగ్ అనమాట. అంటే అక్షరాహంకారం అనుకోవాలి. నిజంగా కూడా ఆయన చాలా గొప్పడు వేద వెంకటరాయ శాస్త్రి గారు. దీనికి ఒక కారణం ఉందని లోతుకెళ్తే చాలా విషయాలు వస్తాయి. వేద వెంకటరాయ శాస్త్రి గారి తండ్రి గారు చెన్నై సూర్య కన్నా ముందు వ్యాకరణం రాశాడు. అందువల్ల కొంచెం ఆ ఫీలింగ్ ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తి అధ్యక్షుడు.
అధ్యక్షుడిగా ఉన్నటువంటి సభలో ఆశువుగా సీతారామ కళ్యాణం చెప్పమన్నారు. దానికి కథాగమనం కూడా పట్టాభిరామ శాస్త్రి గారు చెప్పాడు. అంటే కథ ఎలా నడవాలో కూడా చెప్పారండి. వీరు ఆశువుగా నిలబడి 500 పద్యాలలో అద్భుతంగా సీతారామ కళ్యాణ గాథను వినిపించారు, అద్భుతంగా వినిపించారు. ఇదొక విశేషం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆశు కవిత ప్రదర్శనల్లో వారికి ఉన్నటువంటి ఆ స్థాయి ఎవరికీ లేదు. ఇంకొక మాట చెప్తాను, వీళ్ళ మీద ఒక అపప్రద వచ్చింది. ముందుగానే ఈ అష్టాదశ వర్ణులను రెడీ చేసుకొని, పురవర్ణనలు ఇవన్నీ రెడీ చేసుకొని, కొన్ని వందల పద్యాలు మనసులోనే భావించుకొని వచ్చి అక్కడికక్కడ పేర్లు మార్చేసి చెప్తున్నారు అనేటువంటి భావాన్ని లేవదీశారు. దీనికి ఇంకా కొన్ని వివాదాలు కూడా తోడైనవి. ఒక మాట చెప్తా, అప్పట్లో తిరుపతి వెంకట కవులు, గొప్పరపు సోదర కవులు మొదట్లో చాలా గౌరవంగా ఉండేవాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పద్యాలు రాసుకున్నారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తమ అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోవాలని కొంతమంది యువత అతి చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బానిసలై ఆ మధ్యలో విచక్షణ కోల్పోయి విచ్చలబడి శృంగారానికి బానిసలు అవుతున్నారని హెల్ప్ సంస్థ ఐటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. ఆదివారం అద్దంకిపట్నంలోని పశుపర్తిపాలెం జేసీ హాల్లో బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఐఈసీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బివి సాగర్ హాజరయ్యి మాట్లాడారు. 2030 కల్లా భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యంగా అందరూ పనిచేయాలని సాగర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లాలో కొన్ని మండలాల ప్రాజెక్టు పనిచేస్తుంటారు. ఈరోజు దైవ సేవకులు యేసుబాబు గారి దగ్గర నేను ఉదయం ఫోన్ చేసి, సార్ ఇట్లా మేము ఒక సమావేశం పెట్టాలి సార్, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడైతే జనసమూహం ఎక్కువ ఉంటారో చర్చెస్ లేదా మసీదులు లేదా టెంపుల్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు అవేర్నెస్ పెట్టాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ చాలా తెలియకుండానే చాప కింద నీరులాగా జనాలకి వ్యాప్తి చెందుతుంది. దీన్ని మనం నియంత్రించాలంటే అవగాహన కార్యక్రమాల ద్వారా తప్పగా నియంత్రించాలి. కాబట్టి 2030 కల్లా ఈ భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ అనే వ్యాధి కనిపించకుండా చేయాలంటే ప్రజల యొక్క సహకారం కావాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య సేవలకు సహకారం కావాలి, ప్రభుత్వ సంస్థల సహకారం కావాలి, స్వచ్ఛంద సంస్థల సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖు నుంచి ఖచ్చితంగా 8 వారాలు ప్రతిరోజు ఎక్కడో చోట అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల అనుసారంగా రోజు నిన్న కూడా అద్దెకులో ఎండిఓస్ సర్పంచుల వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశాం. ఇట్లా దీని ముఖ్య ఉద్యోగం లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 2030 తర్వాత ఒక్క పేషెంట్ కూడా హెచ్ఐవి బాధితులు అనేవాడు మన భారతదేశంలో కనిపించకూడదు, ప్రకాశం జిల్లాలో కనిపించకూడదు, బాపట్ల జిల్లాలో కనిపించకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉంటారో వారి పట్ల వివక్షత చూపించకూడదు, వారి పట్ల ప్రేమాప్యాయత కలిగి వారి యొక్క జీవిత కాలాన్ని ఎక్కువ కాలం ఉండాలంటే మనం ఎప్పుడైతే వారి పట్ల ప్రేమ కలిగి ఉంటామో, ప్రజలు ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ మీద అపోహలు ఉండే అనుమానాలు తొలగిస్తూ చాలా మంది వాళ్ళ పక్కన కూర్చుంటారో, వాళ్ళతో ప్రయాణం చేస్తారో, వాళ్ళతో కలిసి జీవిస్తూ వస్తున్నారు. అట్లా ఉండటం వాళ్ళు చాలా వేదన గురి త్వరగా చనిపోతారు. ఎట్టి పరిస్థితులు అట్లా రానే రాదు. ఒకటి రక్త మార్పిడి వల్ల, 2 శారీరక సంబంధాల వల్ల మాత్రం వస్తుంది. దయచేసి అటువంటి హెచ్ఐవి పేషెంట్లు మీ సమీపంలో ఉన్నట్లయితే వారి యొక్క సమాచారాన్ని గోప్యకొచ్చి మాకు తెలియజేసినట్టు వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తాం. అద్దంకిలో కూడా మన ఆఫీస్ ఉంది. మహిళలందరినీ లక్షాధికారులుగా చేయడమే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమని, ఎందరో మహిళలు కేంద్ర ప్రభుత్వాలు పథకాలు వినియోగించుకొని లక్షాధికారులు అయ్యారని వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు అన్నారు. అద్దంకిపట్నంలోని వెలుగు కార్యాలయంలో ఆదివారం లక్పతిడి సమ్మేళన్ కార్యక్రమం వీక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా అద్దంకి మండలంలో ఉన్న విఓఏలు హాజరయ్యి వీక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరించిన విఓఏలను గుర్తించి శాలువ కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న మహిళలు లక్షాధికారులు కావటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సుస్థిరమైన జీవనోపాధి కోసం అవసరమైన ఆర్థిక తోడ్పాటు రుణాల రూపంలో అందించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి సంవత్సరానికి కుటుంబ ఆదాయం ₹1,00,000 లోపు ఉన్న వారికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం లక్పతిడి సమ్మేళన్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఏపీఎం తెలిపారు. వాళ్ళు చేపడుతున్నారా లేదా అనేది మనం ఫాలో చేయాలి. ఆదాయ కార్యక్రమాలకి మనం ఇచ్చేటువంటి రుణాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని బాగుపడుతున్నారా లేదా అని చేయాలి. అది కాకుండా మనం ఇచ్చేసాం, ఒక్కొక్కరికి ఇప్పుడు సుమారు 2 లక్షల బ్యాంక్ రుణం కూడా ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది లేదు.
మనం జిల్లా స్థాయి నుంచి కావచ్చు, స్టేట్ లెవెల్ నుంచి కానీ మనకి ఎక్కడన్నా మీ గ్రామంలో మీ మండలంలో ఏమన్నా మహిళలు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు ఏమున్నాయి అని తీసినప్పుడు మనం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎక్కడో 1-2 మనం మచ్చులు చెప్పాల్సి వస్తుంది. కానీ అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మెంబర్ 2 లక్షల రూపాయలు కూడా వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక యూనిట్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఉంది, PMEGP. దాంట్లో ప్రతి లక్షకి 35,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ప్రతి లక్షకి 35,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు మనకేం చేస్తున్నారు, PMEGPలో 1,00,000 నుంచి కనీసం 5 లక్షలు, ఇంకా ఆ పైబడి 10 లక్షల వరకు అయినా సరే మన మహిళలకి అవసరమైన వాళ్ళకి ఎవరైతే యూనిట్ పెట్టుకొని బాగుపడతామని చెప్పి ఆసక్తిగా ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి వాళ్ళ తరపున బ్యాంకులో మాట్లాడి బ్యాంక్ మేనేజర్ విల్లింగ్ ఇచ్చేటట్టు చూసుకొని వారికి ఆ యూనిట్ని మనం ఏర్పాటు చేసే విధంగా చేయాలి. ఉదాహరణకి గేదెలు కావచ్చు, ఒక 4 గేదెలు కొనుక్కుంటామన్నారు, ఒక 4 గేదెలు కాస్ట్ 5 లక్షలు ఉదాహరణకి ఉండొచ్చు. ఒక గేదె 2 లక్షలు కూడా ఉంటుంది, మనం కాదని సుమారుగా ఒక 4 గేదెలు 5 లక్షలు అనుకోండి. ఈ 5 లక్షలకు సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా గేదెలు తెచ్చి కొనుక్కొని ఇన్సూరెన్స్ చేసి వాళ్ళు వాటిని మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా చూసుకోవాలి. అలా కాకుండా నేను 5 గేదెలు కొంటామని చెప్పి బ్యాంక్ మేనేజర్ దగ్గర చెప్పేసి సివిల్ చూస్తారు, అంతా బిల్లింగ్ బ్యాంక్ మేనేజర్ బిల్లింగ్ ఇచ్చిన తర్వాత మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకొని తీరా శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత నేను పక్కింటి వాళ్ళకి చూపిస్తానంటే కుదరదు. గతంలో చాలామంది ఎస్సీ కార్పొరేషన్ అటువంటి లోన్స్లో ఆ పక్కింటి వాళ్ళు తెచ్చి ఎవరైనా ఇన్స్ట్రక్షన్ వస్తున్నారంటే ఇక్కడ కట్టే చూపించేవాళ్ళు చాలా ఉన్నాయి. అది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే అలా చేస్తే. ఎందుకంటే అభివృద్ధి చెందాలనేది ఉండదు. పక్కన వాళ్ళు తెచ్చి చూపించినంత మాత్రం ఉన్న వచ్చిన లోన్ డబ్బులు ఏమైపోతాయి, ఏదో అవసరం వాడేసుకుంటారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా అద్దంకి పట్టణంలోని భవిష్య స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో వచ్చి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శనలు చేసి ప్రతిభను కనపరిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భవిష్య స్కూల్లో సంబరాలు నిర్వహించారని, విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శన ఇచ్చి అందరి మన్ననలు పొందారని చెప్పారు. ప్రతి ఒక్కరు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కృష్ణాష్టమి ఇది కూడా సందేహంగా ఉంది, ఏ రోజు చేసుకోవాలి, ఆదివారం చేయాలా సోమవారం చేయాలా అనేది కూడా సందిగ్ధంగా ఉంది. అందుకే సోమవారం దాకా మధ్యాహ్నం వరకు కూడా కృష్ణాష్టమి ఉంది కాబట్టి అష్టమి తిథి, అందుకని ఈ పండుగని జరుపుకుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి, అష్టమి అంటే 8, మరి ఈ నెల కూడా 8వ నెలే, ఆగస్టు నెల కూడా 8. ఈ రెండింటికి కూడా సంబంధం కుదిరింది. అయితే కృష్ణుడు దేవకీ వసుదేవుల యొక్క సంతానం. దేవకీ వసుదేవులకు మరి కృష్ణుడు అష్టమ గర్భంలో జన్మిస్తాడు. అష్టమ అంటే 8వ వాడుగా జన్మిస్తాడు. ముందు అందరూ కూడా అమ్మాయిలు పుడతారు. పుట్టిన తర్వాత ఆ 7 అమ్మాయిలు పుట్టి 7వ అమ్మాయి, ఆ అమ్మాయి ఒకసారి కంసుడు ఉంటాడు, దేవకీదేవి యొక్క అన్న కంసుడు అన్నమాట. ఈ దేవకీ వసుదేవుల్ని సరసాల్లో పెట్టి, అంటే తనకి ఎప్పుడైనా ఒక శత్రువు తనని సంహరించడానికి కృష్ణుడు పుడతాడనే ఉద్దేశంతో ఇలా చెరసాల్లో పెట్టి అలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. చివరికి ఈ 7వ అమ్మాయి, అంటే 7వ అమ్మాయి అదృశ్యం అయిపోయి ఈ కృష్ణుడు రేపల్లిలో పెరుగుతుంటాడు. అంటే ఎట్లా జరిగింది ఇది అంటే, దేవకీ వసుదేవులకు కృష్ణుడు అర్ధరాత్రి పూట జన్మించాడు. అది కూడా వర్షం పడుతూ ఉంది. అటువంటి వర్షం పడే సమయంలో కృష్ణుడు ఎలా జన్మించాడంటే శంకు చక్రధారి అయి జన్మించాడు. ఆయన మెడలో కూడా హారం ఉంటుంది. ఇట్లా శంకు చక్రాలు ధరించి పుట్టాడు. ఇది ఎవరు చూశారు? దేవకీ వసుదేవులకే తెలుసు.
ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.